హలో అండి. ఎప్పుడన్నా మీరు తోటకూర కాడలు తీస్తారా? ఇట్లా కాడలకున్న నార తొందరగా ఉడకాలంటే ఇట్లా నార తీయాలి. ఇట్లా నారలు తీస్తే తొందరగా ఉడుకుతుంది. కాడలు పడేయద్దు. కాడల్లోనే మస్తు ప్రోటీన్లు ఉంటాయట. అందుకని కాడలు పడేయకుండా ఇట్లా నార తీసి కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసి నార తీస్తే తొందరగా కట్ అవుతుంది. ఉడుకుడు కూడా నీళ్ళు పోయకుండానే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. తోటకూర ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇట్లా నారలు తీసి వండుతా. నారలు తీసి ఇట్లా కట్ చేసుకుంటా. చిన్నగా కట్ చేసుకొని వెంటనే తాలింపు పెడతా. పచ్చిదే ఇట్లా కట్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి తాలింపుకి వేసుకొని పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ వేసి తాలింపు పెట్టుకుంటే తోటకూర అనడం ఎవరికి తెలియదని కాదు, అందరికీ తెలుసు. కాకపోతే ఇట్లా నారలు తీస్తే తొందరగా ఉడుకుతుందని నేను మాత్రం చూపెడతాను. ఇట్లా నారలు తీసుకోవాలి. ఇంకా కొంచెం ముదిరినవి అయితే ఇంకా నార మంచిగా వస్తుంది. ఇది లేత కూర కాబట్టి ఎక్కువ నార వస్తలేదు. కాడలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారేయద్దు. కాడల్లోనే బాగా బలం ఉంటుందట. బాయ్ అండి. ఎప్పుడన్నా మీరు కూడా వీలైతే తోటకూర తీసుకుంటే ఇట్లా నార తీసి కట్ చేయండి.